అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఏంటంటే పెసరపప్పు గోంగూర, అది కూడా పుల్లటి గోంగూర ఇంట్లోనే కాసిందన్నమాట. అది తెంపేసి కట్ చేసి కొద్దిగా పెసరపప్పులో వేసి వండుతున్నాను. కందిపప్పుతో కూడా చాలా బాగుంటుంది. అయితే దీని గురించి వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈరోజు 4వ శుక్రవారం కదా, అందుకని చెప్పేసి పెందలాడే ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అంతా కూడా క్లీనింగ్ చేసేసి ఇలా ముగ్గులో పెట్టేసానమాట. సింపుల్గా అయిపోద్దని ఇంకా ఇలా చిన్న డిజైన్ వేసేసి ఇంకా సెంటర్లో చిన్న కలర్స్ అనేవి యాడ్ చేశాను. సో ఇలా అయితే మొత్తం కూడాను సింపుల్గా ముగ్గులు అయితే పెట్టేశాను ఈసారికి. అంటే ఇది 4వ శుక్రవారం కదండి, అంటే మామూలుగా ఫెస్టివల్స్ అనే కాకుండా డైలీ కూడా నేను డిజైన్స్ అనేవి ముగ్గులు కల్లాపు వేసి పెడుతూ ఉంటాను కదా. అది చాలామంది మీ వరకు కూడా చాలామంది వరకు తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో నేను కొంచెం వీడియోస్ అనేవి కొద్దిగా చాలా వరకు వీడియోస్ అనేవి చేయలేదు కదా. నాకైతే కొంచెం వీలు పడక అలాగే కుదరక నాకు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేయడం నాకు కుదరలేదు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేవి ఈ మధ్య కాలంలో నేను కొద్దిగా తగ్గించాను. ఇంకెక్కడి నుంచి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటానండి. ఒకవేళ మన వీడియోస్ లేట్ అయినా సరే మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. తర్వాత ఇక్కడ ఇంకా జ్యోతి అయితే పెట్టేస్తాను, దీపం అయితే పెట్టేస్తాను అనమాట తులసి కోట దగ్గర. అలాగే సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా పళ్ళు పెట్టేసి ఇంకా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఈరోజు నైవేద్యంగా ఇంకా ఏ వంటకం కూడా చేయలేదన్నమాట. ఇంకా పనితోనే సరిపోయింది నాకు. కొంచెం పని ఎక్కువ అవడం వల్ల సింపుల్గా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ చేసేసుకుంటూ ఉంటాను. మామూలుగా అరటిపళ్ళు, యాపిల్స్ లాంటివి ఉంటే కనుక అవి పెట్టేసి ఇంకా పువ్వులు పెట్టేసి దీపారాధన అయితే చేసేసాను. ఇలా సింపుల్గా 4వ శుక్రవారం అయితే పూర్తయింది, శ్రావణ శుక్రవారం. అలాగే గోంగూర తెంపాను అన్నాను కదా, గోంగూర కట్ చేసిందంతా ఇగోండి చూడండి. నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి వాడేసి పడేసిన కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు జస్ట్ అలా గుచ్చాను అంతే. ఇది 3వసారి వచ్చాయన్నమాట ఈ ఆకులు. 2 సార్లు వచ్చినవి అయితే కట్ చేసేసాను. మొదటిసారి కట్ చేసినవి ఏంటంటే పచ్చడి చేశాను. 2వసారి కట్ చేసినవి కందిపప్పు గోంగూర వండాను. ఇప్పుడు 3వసారి వచ్చాయన్నమాట. చక్కగా నిండుగా వస్తున్నాయన్నమాట ఆకులు. అక్కడక్కడ వచ్చి ఆగిపోవడం లాంటివి కాకుండా నిండుగా ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడాను ఆకు అనేది ఫ్రెష్గా చూడండి. కొన్నిసార్లు మనకి పొడవుగా ఆకు ఉంటే కనుక ఎప్పుడు పెద్దగా పులుపు అనేది మనకి ఉండదు. కానీ ఈ ఆకులు చాలా పెద్ద పొడవుగా వచ్చి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం గోంగూర వేసుకున్న చాలు పప్పు అంతా పులుపు అయిపోతుందన్నమాట. ఇంకా అందులో పప్పు గోంగూర వండుకున్నామంటే కనుక మనం ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అనేది యాడ్ చేయము. కానీ టమాటీలు అనేది నార్మల్గా మామూలుగా మనం వేస్తూ ఉంటాం కదా. ఈ ఆకుకైతే మాత్రం ఇప్పుడు మా ఇంట్లో వచ్చిన ఈ ఆకుకైతే మాత్రం పుల్లటి గోంగూర ఎక్కడున్నా సరే మనం బయట తీసుకున్నా సరే టమాటీలు వేయకపోయినా చింతపండు వేయకపోయినా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే తెంపడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఇక్కడ ఈ మొక్క నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒకటే మొక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఫుల్గా మొత్తం అన్ని కొమ్మలకి కూడాను గోంగూర చాలా బాగా కాసిందన్నమాట. ఇవంతా కూడా ఇలాగ తెంపేస్తున్నా. ఇంకా ఇక్కడ పక్కన మొక్క దగ్గరే కూర్చొని చక్కగా ఫ్రీగా ఇంకా టైం అంతా స్పెండ్ చేస్తూ చక్కగా ఒక్కొక్క లీవ్స్ కూడా ఒక్కొక్క ఆకు కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. వీటికున్న కాడలతో నేను తెంపట్లేదు, ఆ కాడలు అనేవి అలాగే ఉంచేస్తున్నాను. ఇంకా అలా ఉంచేయడం వల్ల వెంటనే ఇంకొక ఆకు అనేది మనకి మళ్ళీ దానికి ఆకు అనేది మళ్ళీ కాస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను కాడలతో కాకుండా మామూలుగా కాడలతో తీసినా మనం బయట కట్టలతో తెచ్చుకుంటాం కదా, అప్పుడు కాడలతో ఉన్నా సరే మనం ఆకు అనేది కట్ చేసుకుంటాం, కాడలు వేయం కదా. అందుకని చెప్పేసి మామూలుగా ఈ చెట్టుకున్న దాని ఆకులు కూడాను మామూలుగా ఈ ఆకులు ఒకటే తీసేసి కాడలు అనేవి తెంపకుండా అలా ఉంచేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కాడలకి వేరే ఆకులు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. అందుకని చెప్పేసి ఇలా ఉంచాను. చూడండి, ఈ మొక్కకైతే ఇన్ని ఆకులు అయితే వచ్చాయి, ఇంకా ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు కూడా తెంపేస్తాను. ఇవి కూడా తెంపేసి మీకు చూపిస్తాను. అవి ఏంటంటే
ఇన్ని చాలా ఎక్కువ వచ్చాయన్నమాట ఆకులు. ఆ ఆకులకేమొచ్చి ఇలాగ బేషన్ నిండా వచ్చిన ఆకుల్ని ఇలా కట్ చేస్తే మళ్ళీ సగానికి అయ్యాయి. ఈ సగం ఆకుల్ని ఇలా బేషన్‌లో ఉన్న ఈ ఆకులన్నీ కట్ చేసిన ఆకులన్నిటిని కూడాను వాష్ చేసేస్తున్నాను. ఒక ఈ కన్నాల జల్లెడ లాంటిది గానీ, ఏమైనా మామూలు వెడల్పాటి పళ్ళెంలో గానీ వేసి మనం ఇలా వాష్ చేసేసుకుంటే లోపల ఏమాత్రం ఇసుక లాంటిది ఉన్నా సరే మనకి పోతుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, బయట నుంచి తెచ్చుకోలేదు కదా, మన ఇంట్లో ఉన్నదే కదా, అంత ఫ్రెష్‌గా ఉంటాయి కదా, మట్టేం పట్టవు కదా అనుకుంటాము. కానీ మనం మొక్కకి వర్షం పడినా, మనం వాటర్ వేసినా సరే కిందనున్న మట్టి అనేది ఆకుకి పట్టుతుంది కదా, అది ఎలా అయినా సరే మనం వాష్ చేసుకోవాలి. మన ఇంట్లో కాసిన మొక్కలైనా సరే, బయట నుంచి తెచ్చిన కాయగూరలు ఏవైనా, ఆకుకూరలు ఏమైనా సరే. అందుకని చెప్పేసి ఇంకా వెడల్పాటి కన్నాల జల్లెడలో ఇలా క్లీన్ చేసేస్తున్నాను ట్యాప్ వాటర్‌తో. ఇలా మొత్తం గోంగూర ఆకులన్నీ కూడాను బాగా కట్ చేసేసి, బాగా ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. నీరు మొత్తం వాడిన తర్వాత, నీరు మొత్తం దీనికి ఏమాత్రం వాటర్ లాంటిది ఉన్నా, మనం ఇప్పుడు కడిగాం కదా, ఈ వాటర్ అంతా కూడాను ఈ కిందన వడగట్టినట్టు అవుతుంది కదా, అప్పుడు పప్పులో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది. ఆకు ఎక్కువ వాటర్ లేకుండా ఉంటే కనుక బాగుంటుంది అన్నమాట. అయితే ఇంకా ఇవి ఏంటంటే మామూలుగా నేను సింపుల్‌గా తెంపేసాను. ఒక్కొక్కసారి ఏంటంటే 2 సార్లు తెంపామని చెప్పాను కదా, అప్పుడైతే మాత్రం పిల్లలు హెల్ప్ చేశారన్నమాట. అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఉండేవి. కొన్ని చీమలు, చెద అంటారు కదా, అవి పట్టి పోయాయన్నమాట. అవి తీసి పడేసాము. ఇప్పుడు ఇన్నున్నాయి. ఇవి మనం బయటన కొనితెస్తే ఒక రూ. 20 కట్టలనుకోండి, అంతొచ్చిందన్నమాట గోంగూర. అయితే ఇక్కడ నేను పెసరపప్పు గోంగూర వండుతున్నాను. కందిపప్పుతో వండితే మనకి ఇంకా టేస్ట్ వస్తుంది కదా. నేను రెండోసారి తెంపినప్పుడు కందిపప్పుతోనే వండాను. చాలా బాగా మరుసటి రోజు వరకు వచ్చిందన్నమాట. అంత దీనిగా తిన్నాము. చాలా బాగా ఇష్టపడింది. పుల్లగా ఉంటుందన్నమాట. ఈ గోంగూర చాలా పుల్లగా, పులుపు ఎక్కువ ఉండి చాలా బాగుంది కూడాను. అయితే ఇక్కడ వాటర్ అనేది వేసేస్తున్నాను. పెసరపప్పు మనకి తగినంత పెసరపప్పు వేసేసుకొని, పులుపుకి తగ్గట్టు పప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. వేసేసుకున్న తర్వాత మనం టమాటాలు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒకటైతే కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసి వేసేసి, ఇంకా ఈ గోంగూర కూడా వేసేసి, అందులోనే కొద్దిగా వెల్లుల్లి, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మెత్తగా ఉడికి చాలా బాగా వస్తుందన్నమాట. బాగా ఉడికేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, కొంచెం కారం, అలాగే చిటికెడు పసుపు, కల్లుప్పు వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని బాగా గరిటతో కానీ, పప్పు గుత్తితో కానీ కొంచెం మెదుపుకొని తాలింపు వేసేసుకుంటే కనుక మనకి పప్పు గోంగూర చాలా బాగా మంచి టేస్ట్తో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.